సార్ నేను గత 13 ఇయర్స్ నుంచి ఎన్ఎంసీ నంద్యాల మున్సిపాలిటీ పనిచేస్తున్నాను సార్. వాటర్ సెక్షన్లో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నాకు గత 6 ఏళ్ల కింద నాకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు కాల్ యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను గత సార్లు పోయిన రిటైర్మెంట్ పోయిన సార్లకి రిక్వెస్ట్ చేసుకొని నేను మళ్ళీ డ్యూటీ మార్పించుకున్నాను సార్. వీక్లీ మార్కెట్లో డ్యూటీ ఫిల్టర్ మీద చేయించుకున్నాను సార్. నేను చేయించుకున్న తర్వాత అట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన డి సార్ గారు, ఎంఈ సార్ గారు, వాటర్ సెక్షన్ డి సార్ గారు, వాటర్ సెక్షన్ ఎంఈ సార్ గారు డ్యూటీలో అనవసరంగా డ్యూటీని మార్చుతున్నారు సార్. ఏదో వాళ్ళు తప్పు చేస్తే అది మాకందరికి చూసి మాకందరికి పనిష్మెంట్ ఇస్తున్నారు సార్. నాకు నేను రిక్వెస్ట్ పోయి అడిగితే నీకు వెలుగొడికి ఇచ్చాను సార్, నీకు వెలుగొడికి ఇచ్చాను అని చెప్పి మెసేజ్ కూడా పెట్టారు సార్. నాకు మొబైల్కు మెసేజ్ కూడా పెట్టారు సార్. గ్రూప్లో సతాయిస్తున్నారు సార్. కదా సార్కి పోయి అడిగితే పోరా అని చెప్పి ఎవరా నాకు ఒక డ్యూటీ చేసుకోవాలని అని చెప్పి చెప్తున్నారు సార్. చేస్తాను నేను అని చెప్పాడు సార్. బెదిరిస్తున్నాను సార్. కొట్టడానికి బండి కానీ దిగి లేచినాను సార్. నా కాడికి వచ్చినాను సార్. నా కాడికి వచ్చి నేను ఎన్నికి వచ్చాను సార్. డ్యూటీలో అందరూ ఉన్నారు సార్ పంపాస్లో. నాతో పాటు ఇప్పుడు మహేష్ రెడ్డి కూడా ఉన్నారు సార్. మార్నింగ్ చూశారు సార్. ఇతను కూడా ఏఈ సార్ గారు, అబ్దుల్ రౌఫ్ సార్, ఏఈ సార్ గారు రాను అంటే నేను వికలాంగుని సార్. నేను నాకు కాల్ సరిగా లేదు సార్. అయినా కానీ పని చేసుకుంటా వికలాంగులైనా పని చేసుకుంటూ వస్తున్నాను సార్. నేను కావాలంటే చూడండి సార్, నాకు కాల్ చూడండి సార్. సార్ రిక్వెస్ట్గా ఈరోజు మార్నింగ్ కూడా అడిగాను సార్. అడిగితే తిట్టినారు సార్. తొలిసిల్లు సార్ కాడికి వచ్చాను సార్. న్యాయం కోసం వచ్చాను. న్యాయం కోసం సార్ మున్సిపల్ ఆఫీస్ గారు రేపు మార్నింగ్ వచ్చి నాకు న్యాయం చేస్తా అని చెప్పారు సార్. నువ్వు వీక్లాగా నేను న్యాయం చేస్తాను, నేను ఉన్నానులే అని చెప్పి చెప్పారు సార్ నాకు. నా పేరు మహేశ్వర్ రెడ్డి. నేను శ్రీనివాస్ నగర్ పంప్ హౌస్లో వర్క్ చేస్తున్నాను. ఇట్లా నన్ను డ్యూటీలు చేంజ్ చేసినాడు. డి సార్ గారు చేంజ్ చేసినారు. ఆయన రిక్వెస్ట్ అడిగితే నా మీద దుర్భాషలాడి నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని నన్ను మానసికంగా టార్చర్ పెడుతున్నాడు, వేధింపులకు గురి చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి నాగరాజు కోళ్ళ దాంట్లో జాబ్ చేస్తున్నాడు మున్సిపాలిటీలో. సతాయరం ఎక్కువైపోయింది ఆఫీసర్లు, మున్సిపాలిటీ ఆఫీసర్లు సతాయరం ఎక్కువైపోయింది వాళ్ళకు. సతాయరము అక్కడ మార్చడం ఇక్కడ మార్చడం. వానికి కాలు కూడా సరిగా లేదానికి. కాలు సరిగా లేకపోయినా సతాయిస్తున్నాడు. నా కాళ్ళు బాగాలేదు సార్, నాకు డ్యూటీ మార్చడం నేనే చేసుకున్న దగ్గర సొంత గట్టి గారు చేస్తా సాది కనుక పక్కన అని చెప్తే కూడా వినడం వాళ్ళు. ఏ సారి కూడా సజాయిస్తాను, అసలు ఉద్యోగం నుంచి తీసేస్తానంట పైన ఏ సారి గారు. అందరు సజాయం ఎక్కువైపోయింది వాళ్ళకు. డ్యూటీ చేసే వాళ్ళ కూడా చేయనియాల. వాళ్ళకి కాలు బాగాలేదు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవడం లేదు వాళ్ళు. నేను ఇంకా ఎందుకు నా కాడ వచ్చి నా కొడుకు నా కాడ వచ్చి బాధపడి నేను ఉండి వేస్ట్ ఇది చాలా సదాయం ఎక్కువ ఏడుస్తుంటే నేను మా లాయర్ అన్న తులసిరెడ్డి సార్ కాడికి వచ్చి ఆయన కాడ బాధపడి విషయం తెలియపరుచుకుని నా కొడుకుది తెలియపరుచుకుంటే సరే రేపు పొద్దున మీరు రాండి మున్సిపల్ ఆఫీస్కి పోయి నేను న్యాయం చేస్తానని చెప్పాడు తులసిరెడ్డి సారు.